తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. కాదు మీ క్యారెక్టర్‌లకి, మీ రియల్ లైఫ్ క్యారెక్టర్‌కి చాలా తేడా ఉంది రగన్న. ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు విలన్స్‌ని చూస్తాం సినిమాలలో. ఆ! ఆ! కర్కోటకులు వాళ్ళంతా అక్కడ ఆ! స్క్రీన్ మీద. బట్ అవును. రియల్ లైఫ్‌లో చూస్తే చాలా సెన్సిటివ్. చిన్నదానికి కూడా కళ్ళమ్మట నీళ్లు కారిపోయే అంత వస్తాయి. చలించే గుణం ఉంది నిజం. చాలా మందికి. నేను ఆ! ఇంటర్వ్యూ చేశాను కాబట్టి. నోబడీ విలన్‌గా చేసేవాడు ఆ లైఫ్‌లో అలాగే ఉండాలని అంటే ఉండాలని ఒక లేదుగా. 1% అని ఉండాలి ఎక్కడన్నా. ఎక్కడ ఉండదు. కనిపించదు. ఉండదు. బట్ మీరు కూడా కంప్లీట్‌గా స్క్రీన్ మీదకి, ఇక్కడ స్క్రీన్ మీదకి టోటల్‌గా డిఫరెంట్ ఉంటాను. నాకు ఆధ్యాత్మికత ఎక్కువ. ఫిలాసఫీ చదువుతాను. హ్మ్. దేవుడి దగ్గరికి బాగా వెళ్తాను. శ్రీశైలం 4 ఇయర్స్ కంటిన్యూస్‌గా ఎవ్రీ మంత్ వెళ్ళేవాడిని. ఓకే. అరుణాచలం రెగ్యులర్‌గా వెళ్తాను. 14 సార్లు అయ్యప్పకి వెళ్ళొచ్చాను. బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మొదలు పెడతా. 18 కంప్లీట్ చేయాలనేది కోరిక. అయ్యప్ప ఆజ్ఞతో ఆ 4 కూడా కంప్లీట్ చేస్తాను. హ్మ్. నాకు భయం ఉంది, భక్తి ఉంది. అంటే దేవుడు అంటే భక్తి ఉంది, దెయ్యం అంటే భయం ఉంది. అట్లా నేను ఎంతమందికి దెయ్యంలా కనిపిస్తున్నానో తెలియదు. కానీ నాకు అందరూ దేవుళ్ళలాగే కనిపిస్తున్నారు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు ఒకటి చెప్తారు. నువ్వు ఎవరికైనా ఏదైనా చేస్తే మర్చిపో, నీకు ఎవడైనా చేస్తే గుర్తుపెట్టుకో అని. సో నా చుట్టూ ఉన్న ప్రపంచం నాకు చేసింది కాబట్టి నేను ఇంతోనయ్యా. సో నాకు అందరూ దేవుళ్ళే. సో అందరూ అంటే భక్తి ఉంది, అందరూ అంటే భయం ఉంది. గ్రేట్ ఫిలాసఫర్. డెఫినెట్లీ నో దట్స్ అ లైఫ్. నేను బాగుండాలి అంటే మీలాంటి నలుగురు నా చుట్టూతుంటే నేను బాగుంటా. మీ నలుగురు బాగుండాలంటే నేను ఒక్కడిని చేయలేను. మీరు నలుగురు కలిసి ఒకరిని బాగు చేయొచ్చు. ఇందాక చెప్పాను కదా, నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడంతోనే నా చుట్టూతా ఒక ఆరా ఏదైతే ఏర్పడిందో, ఒక మంచి ఆరా ఏర్పడిందో, దానివల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. సో ఆ నుంచి ఏ రోజైనా సరే రాజీవ్ కనకాల బాయ్ మేరే జాన్ అని చెప్తా. నీ చుట్టూ ఉన్న ప్రపంచమే నువ్వు మంచోడా చెడ్డోడా, నువ్వు పొలిటీషియనా, నువ్వు గాంధీవాదివా, అంబేద్కర్వా, వివేకానందుడివా అనేది నీ చుట్టూ ఉన్న ప్రపంచమే నిన్ను చేసింది. నువ్వు చూసుకున్న ద పాత్ యు చోస్, అక్కడుండే మనుషులే నీకు ఆ డెఫినేషన్ని, ఆ డెస్టినీ డిఫైన్ చేస్తారు. బట్ అంతమంది మనుషులు ఉన్నారు, ఒక ఆరానే ఉందని చెప్తారు. ఎందుకని మిడిల్లో ఒక 5 to 6 ఇయర్స్ చాలా బ్రేక్ వచ్చింది, గ్యాప్ తీసుకున్నారా? లేకపోతే గ్యాప్ నో నో తీసుకోవాల్సి నో నో వచ్చిందా? నో 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 గ్యాప్ వాళ్ళు తీసుకోవాలా? ఇచ్చారా ఇండస్ట్రీ వాళ్ళు? అంత సీన్ లేదు. Hmm. స్ట్రైట్ నేను ఒక సినిమా ఎక్కువ రోజులు చేశాను. కరోనా వచ్చింది. 2 ఇయర్స్ ఒక సినిమాతో అయిపోయింది. కరోనా వచ్చింది. ఓకే. 2 ఇయర్స్ కరోనా తినేసింది. 1 ఇయర్ నుంచే సినిమాలు జరుగుతున్నాయి. ఈ 1 ఇయర్ సినిమాల్లో అనుకోకుండా ఐ లాస్ట్ మై ఫాదర్ ఇన్ ఆగస్ట్. దట్ మేడ్ మై లైఫ్ లిటిల్ బిట్ డిఫికల్ట్ ఫర్ 5-6 మంత్స్. డిప్రెషన్లోకి వెళ్ళాను. డిప్రెషన్ అనను, కొంచెం మిస్ అయ్యాను బాగా. సో ఆ మిస్ అవ్వడం, బయటకు వచ్చి పని చేయడానికి నాకు ఇబ్బంది అయింది. ఆ గ్యాప్లో సినిమాలు వదులుకున్నాను. నేను వదులుకుంది 5-6 మంత్సే, ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు. అదే 2 ఇయర్స్ ప్రపంచం గ్యాప్ ఇచ్చింది, దేవుడు గ్యాప్ ఇచ్చాడు అందరికీ. 2 ఇయర్స్ నేను చూస్ చేసుకున్నా ఒక సినిమా, లైఫ్లో ఒక పెద్ద సినిమా ఇద్దని. అన్ఫార్చునేట్, ఐ నెవర్ రిగ్రెటెడ్ మై సెల్ఫ్. 2 ఇయర్స్ కరోనాతో పోయింది. 4 ఇయర్స్, 1 ఇయర్ నుంచి వర్క్ స్టార్ట్ అయింది. 1 ఇయర్లో 5-6 మంత్స్ బికాస్ ఆఫ్ మై డాడ్ ఐ లాస్ట్ వర్క్. ఐ డింట్ లాస్ట్ వర్క్, ఐ లెఫ్ట్ వర్క్. డిసెంబర్ నుంచి వర్క్ చేస్తున్నా. ఐ హ్యావ్ 10 ఫిల్మ్స్ లైన్డ్ అప్. కరోనా టైంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఓటీటీలో పడడం, థియేటర్లో చూసి, మనం ఇంతవరకు థియేటర్కే పరిమితమయ్యాం. ఓటీటీలో మనకేం తెలుసు? టీవీలో వస్తే అదే సినిమా, టీవీలో వస్తే టీవీలో చూసిన వాళ్ళు పెద్దవాళ్ళు ప్రేమించేవాళ్ళు, థియేటర్కి వచ్చే వాళ్ళంతా థియేటర్లో ప్రేమించేవాళ్ళు. ఇప్పుడు ఓటీటీలో ప్రేమిస్తున్నారు. సో గ్యాప్ ప్రేమ గ్యాప్ నేను తీసుకోలేదు, నాకు ఎవరు ఇవ్వలేదు. నాకు సినిమాలు ఉన్నాయి, నేను బిజీ, బాగా బిజీ చేస్తా. నేను చెప్పాగా, నాన్న చనిపోవడం కొంచెం డిస్టర్బ్ అయ్యా. అంటే ఇట్స్ అ లైఫ్ సైకిల్. సో జరుగుతుంటాయి. డిప్రెషను లేకపోతే ఇబ్బంది అంటే సడన్లీ ఐ కుడ్ డూ ఎనీథింగ్ టు మై డాడ్. అతను సిక్ అయినప్పుడు, సిక్ అయ్యాడని తెలుసుకున్న 20 రోజుల్లోనే చనిపోయారు. అరే ఇంకొంచెం ఉంటే మన బతికేవారేమో, ఏదైనా జరిగేదేమో అని. చేతులలోనే చనిపోయారు. నేను ఎక్కడో ఉన్నా, చనిపోయాడని మెసేజ్ వచ్చింది అంటే హాస్పిటల్లో 1 వీక్ ఉండి టెస్టులు రన్ చేసి వచ్చిన తర్వాత ఇంట్లో 24 అవర్స్ కూడా ఉండాలి. బట్ ఐ ఫెల్ట్ వెరీ అన్కంఫర్టబుల్ బికాస్ హీ వాస్ టెల్లింగ్ మై వైఫ్, అమ్మ ఐ డోంట్ థింక్ సో టుడే ఐ విల్ క్రాస్ అని. ఆయనే చెప్పారు. ఆయన చెప్పారండి పొద్దున్న నుంచి.
నా వైఫ్తో చెప్పారు. ఇట్ సో హ్యాపెండ్ దట్ డే వాజ్ మై మ్యారేజ్ డే. ఫీలింగ్ బ్యాడ్, ఐ డోంట్ థింక్ సో ఐ కెన్ క్రాస్ దిస్ డే. ఈరోజు మీ పెళ్లి రోజు అని అన్నారు. 6 గంటలకి సాయంత్రం ఇక్కడే పైన కిందకి తీసుకుని కార్లో ఇట్లనే ఎక్కించుకున్నా, డ్రైవ్ చేస్తున్న గేట్ దాటే లోపుగా ఈ పాస్డ్ అవే. సో అది కొంచెం డిస్టర్బ్ చేసింది. సో ఆ 5-6 months కొంచెం నెవర్ ఫర్గెట్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ దట్ డే. అది కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. సో ఆ మూడ్తో నేను సెట్లోకి వచ్చి ఐ కెనాట్ డూ ఎనీథింగ్ వాట్ డైరెక్టర్ సేస్. కొంచెం అందులో హిందీ సినిమా కూడా ఉంది, చాలా ఇంపార్టెంట్ సినిమా కూడా పోగొట్టుకున్నాను. చాలా ఆ పేర్లు కరెక్ట్ కాదు, మంచి సినిమాలు పోగొట్టుకున్నాను. హిందీలో 3 ప్రాజెక్టులు పోగొట్టుకున్నాను, తమిళ్ ఒక ప్రాజెక్ట్ పోగొట్టుకున్నాను. తప్పదు, ఇట్స్ లైఫ్. అది డిసెంబర్లో రియలైజ్ అయ్యాను. ఎన్ని రోజులు కూర్చున్నా ఇలాగే ఉంటాను, ఇక్కడే ఉంటాను, ఇది కాదు లైఫ్, హ్యావ్ టు మూవ్ ఆన్. కొంచెం మామ్ కూడా కొంచెం ఇబ్బంది పడుతుంది. సో తను చూసుకుంటూ, దో వైఫ్ వాళ్ళు చూసుకుంటారు, కానీ కొంచెం ఎందుకో నాకు పర్సనల్గా కొంచెం బాగా ఇష్టం. సో ఎవ్రీబడి విల్ హ్యావ్ ద సేమ్, అలా తప్పు పట్టను, అలా అన్ను. బట్ ఎందుకో నేను కొంచెం బాగా ఇబ్బంది పడ్డా. ఇప్పుడు నా బ్యాక్ టు స్ట్రెచ్. ఏంటి ఫ్రీ టైం దొరికితే ఒక్కళ్ళు కార్ వేసుకుని వెళ్ళిపోతారంటే ఎక్కడికో? నేను అంటే 5-6 రోజులు గ్యాప్ ఉంది. కిడ్నాప్ చేస్తే పిల్లోడిని, ఎవరిని? పిల్లోడిని నేను ఉన్న కిడ్నాప్ చేయాలి, నన్నోడి కిడ్నాప్ చేస్తాడు, అంత సీనంకి అని దొరికితే కదా. నేను ఎక్కడ పోతాను నాకే తెలియనప్పుడు ఇంకోనికి అన్ని తెలుస్తా కిడ్నాప్. నేను అట్లా వెళ్ళిపోతాను, నేచర్లోకి వెళ్ళిపోతా, కొండల్లోకి వెళ్ళిపోతా, అడవిలోకి వెళ్ళిపోతా, లేకపోతే వాటర్ ఫ్రంట్కి వెళ్ళిపోతా, ఫారెస్ట్లకి వెళ్తుంటా, వెళ్ళి సోలోగా ఒంటరిగా ఒక 2 రోజులు గడుపుతా, మళ్ళీ వస్తా. సో ఐ వాంట్ బి విత్ నేచర్. కుకింగ్ నేనే చేసుకుంటా. అవునా? ఐ లవ్. హోటల్లో పడుకుంటారా లేకపోతే కార్లో? నేను హోటల్లో పడుకోను, చాలా రేర్ హోటల్లో పడుకునేది. ట్రావెలింగ్ అంటే ఈరోజు ఒక 700-800 కిలోమీటర్లు నడిపాను అంటే పొద్దున్న నాకు వాష్రూమ్ ఆ కంఫర్ట్స్ కోసం అని చెప్పి హైవే మీద ఉన్న ఏదో ఒక రూమ్ తీసేసుకొని, అంటే నేను డివేట్ అయ్యి రూట్ మార్చుకొని వెళ్ళను, హైవే కనెక్టెడ్ ఉన్న రూమ్, ఏదో ఒక రూమ్ జస్ట్ ఫర్ స్లీప్ చేసేసి పొద్దున వాష్రూమ్ చేసుకొని మళ్ళీ 6 o'clock కార్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఈవినింగ్ 7 వరకు రన్లో ఉంటా. సో ఆ జర్నీ ఇబ్బంది పడుకోవడం కోసం చేసుకుంటా. లేదంటే మంచిగా పెట్రోల్ బంక్లో బండి ఆపేస్తా, టెంట్ వేసేసుకుంటాను, ఆ టెంట్ వేసుకుని టెంట్లో వండుకుంటా, హోటల్ రూమ్లో కూడా తీసుకొని. లే లదాఖ్ పోతా, ఉత్తరాఖండ్ ఇవన్నీ వెళ్తా, రాజస్థాన్ పోతా, బై రోడే సోలోగా ఒక్కడనే వెళ్ళిపోతా. అన్ని ఎక్విప్మెంట్ అంత ఉంటుంది, క్యాంపింగ్ గేర్ సోలోనా మధ్యలో ఎక్కడైనా హీరోయిన్ ఎక్కుతారు? ఫర్ అవి అన్నిటికీ దూరంగా ఉంటానికే కదా. హీరోయిన్ అంటే నా హీరోయిన్ వేసుకొని వెళ్తాగా, ఇవన్నిటికీ దూరంగా ఉంటాను నేను. సో చెప్తాను కదా, ఐల్ బి టోటలీ విత్ నేచర్, టోటలీ విత్ నేచర్, నో అబ్లిగేషన్స్. ఓన్లీ థింగ్ ఐల్ హ్యావ్ వన్ స్పీకర్ ప్లేయింగ్ ఇళయరాజా గారు, మహమ్మద్ రఫీ గారు, మహేంద్ర కుమార్ గారు, వాళ్ళ పాతవి ఓల్డీస్, కిషోర్ కుమార్ గారు. నా దగ్గర ఒక 6000 కలెక్షన్ ఉంటుంది. ఆ మ్యూజిక్ ప్లే చేసుకుంటా సన్నగా చీకట్లో, కారు చీకటి ఉంటుంది అడవిలో, లేకపోతే కొండల్లో, లేకపోతే నది ఒడ్డున, డ్యామ్ ఒడ్డున, ఆ రిఫ్లెక్షన్స్లో వచ్చే లైటు, పెట్టుకున్న క్యాంప్ ఫైరు, అది తప్పితే వేరే లైట్ ఉండదు. చప్పుళ్ళు కూడా జలపాతం, కీచురాళ్ళ చప్పుళ్ళు, క్రికెట్స్ ఆ సౌండ్లు తప్పితే ఉండవు. ఆ వీటిని ఎంజాయ్ చేస్తారు 2 nights. మీ బ్యాచ్లో ఇంకెవరికి ఇష్టం ఇది ఇలా సోలోగా వెళ్ళడం? ఇప్పుడు చాలామంది నేను వెళ్తున్నాను, ఈసారి వెళ్ళేటప్పుడు చెప్పి నేను కూడా వస్తా అని 2-3 ఫ్రెండ్స్ అంటున్నారు. సోలో అవ్వదు కదా అది, వాళ్ళు అడుగుతున్నారు. నేను ఇంతవరకు వెళ్ళలేదు. మళ్ళీ ఆ తర్వాత వర్క్ స్టార్ట్ అయింది కదా, దాని నుంచి వెళ్ళాలి. మళ్ళా ఏప్రిల్ తర్వాత మళ్ళీ లేహ్ లదాఖ్కి వెళ్తా ఒకసారి. అంటే ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. ఒక 10 days గ్యాప్ పెట్టుకొని 15 days ఉండాలి. 5 days జర్నీ తీసిన అట్లీస్ట్ 6-7 days ఐ వాంట్ టు రియల్లీ స్పెండ్. మోస్ట్లీ జూన్ జూలైకి ప్లాన్ చేసుకుంటా. అట్లా యాక్చువల్గా ఒక ట్రిప్ బ్యాలెన్స్ ఉంది. 4 years నుంచి ఐ వాంటెడ్ టు ట్రావెల్, బ్యాంకాక్ వెళ్ళాలని బై రోడ్డు. వెళ్ళొచ్చు మనం? వెళ్ళొచ్చు. ఓకే. 5,000 kilometers. అవును, 5,000 బై రోడ్ ఉంది. మయన్మార్, బంగ్లాదేశ్, మయన్మార్ మీదుగా థాయిలాండ్కి, ఆఫ్ఘనిస్తాన్ మీద. థాయిలాండ్ ఎందుకు అనుకున్నారు? బై రోడ్ ఈజీగా ఉన్నది, 5,000-6,000 kilometers అంతే కదా. అంతే, ఓకే. వేరేది ఉంది. ఇప్పుడు నాకు యూరోప్ వెళ్ళడానికి అవి సార్, అవి ఏమున్నాయి చూసేసినాం, ఇంకా అవిట్ల మీద ఇంట్రెస్ట్ పోదు. పోనీలే చూసేసామని ఒప్పుకున్నారు.
బ్యాంకాక్ ఎవరు చూడకుండా ఉంటారు. ఇప్పుడు 7-8 సార్లు షూట్కే పోయినా. ఇంకా మళ్ళీ షూట్కి పోయే ఎక్కువ అంటే ఇంకా మళ్ళీ పోసిన డబ్బులు ఖర్చు పెట్టి పోయి ఆ బ్యాంకాక్కి అవసరమా? అంటే యూరోప్ ఉంది, ఓకే. అది 16,000 కిలోమీటర్లు, 3 నెలలు కావాలి. దగ్గరలో రోడ్డు వెళ్ళగలిగింది ఇది బ్యాంకాక్గా. అవును, పట్టాయ బాగుంటుంది. పటాయా, పుకేటు, పటాయో, బ్యాంకాక్, షాబీ ఐలాండ్స్, గోబీ ఐలాండ్స్, ఏదో ఒక ఐలాండ్లోకి వెళ్తామండి. పుకారాలు తినట్లేదే. మేము మనుషులమే. మడిసి అన్నాక కాస్తంత కూస్తంత, మడిసి అన్నాక కూస్తంత కళా పోషణ ఉండాలా. పెద్ద సూపర్ చూసా, అలాంటి పెద్దలను గుర్తు చేసుకున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.